ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేస్తుంది మిత్రమా. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం మిత్రమా. మన జీవితంలో కొన్ని తప్పులు కావాలని చేస్తే కొన్ని తప్పులు అనుకోకుండా చేస్తాం. చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి మిత్రమా. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు తమకు జరిగిన అవమానాన్ని పట్టించుకోనట్లు ఉంటారు. కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఏమంటారు మిత్రమా. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గాని బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు మిత్రమా. మాట అనేది చావాలి అనుకునే వారిని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు మిత్రమా. ఆనందం అన్నిసార్లు ఉత్సాహం సంబరాలలోనే ఉండదు. కొన్నిసార్లు నిశ్శబ్దం ప్రశాంతతలో కూడా ఉంటుంది మిత్రమా. లైఫ్ అనేది ఎప్పుడు ఎదురు వచ్చి ఇవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధలో నుంచి సంతోషమైన, ఓటమి నుంచి గెలుపైనా మిత్రమా. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలు ఉన్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్ట దైవాన్ని మాత్రమే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి, చెడును కాదు మిత్రమా. కష్టాల్లో చెయ్యి వదిలిన వారిని, కష్టాల్లో చెయ్యందించిన వారిని, జీవితంలో ఈ ఇద్దరిని మరువకు. మొదటి వారిని ఆపద, అవసరం, ఆదరణ, విలువ తెలియజేయి. రెండవ వారికి ఆజన్మంతం రుణపడి ఉండు మిత్రమా.